హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకోసం మటన్ కీమా బిర్యానీ చేసి చూపిస్తానండి. మటన్ కీమా బిర్యానీ ఎలా చేస్తారో ఇప్పుడు మీరు చూద్దాం. ఓకే, నేను ముందుగా పావు కిలో కీమా తీసుకున్నానండి. ఆ పావు కిలో కీమా ఎట్లా అంటే మరీ పీసుల్లో కాదండి, మరీ చిన్న చిన్న పీసెస్ కాదండి, మీడియంగా కుట్టించాను. కీమా బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు అండి, పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కస్తూరి మేతి ఇవి తీసుకున్నానండి. ఇప్పుడు ఎట్లా చేద్దాం చూద్దాం. అండ్ పలావ్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేద్దారో ఒకసారి చూద్దాం. నేను కొంచెం లైట్గా పసుపు తీసుకున్నానండి. లైట్గా పసుపు వేసేసి మన టేస్ట్కి సరిపడా సాల్టు, మన రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం తీసుకుంటారో అంత కారం వేసేసేయండి. మనం కారం ఇక్కడే యాడ్ చేసేస్తామండి, దీనిలోనే కీమాలోనే. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేస్తున్నానండి. వేసి ఒక్కసారి కొంచెం మంచిగా కలిపేసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మనం స్టవ్ వెలిగించుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని లైట్గా ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి మటన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూస్తారు కదండి మటన్లోకి వాటర్ ఎలా వచ్చినాయో, అలా వాటర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. కీమా మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఈ కీమాలోకి వాటర్ పోసుకుందామండి. కీమా మునిగే వరకు వాటర్ పోద్దాము. చూసారు కదా, కీమా మునిగే వరకు నేను వాటర్ పోసానండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కీమాను మంచిగా కలిపేసేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. విజిల్ ఒక 5, మీ మటన్ బట్టి విజిల్ పెట్టుకోండి. ఇలా విజిల్ వచ్చే వరకు మనం ఏంటంటే ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా స్పైసెస్ ఏమేమి తీసుకున్నామో అవి మొత్తం ఒకసారి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. మసాలా స్పైసెస్ని ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ ఏవైతే పొడుగు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయండి, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్ని మనకి మగ్గాలండి బాగా. మనం ఆనియన్స్ మగ్గడం కోసం అని చెప్పి నేను కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేశానండి. నేను పసుపు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మనకు తొందరగా మగ్గుతాయండి. ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఇలా మగ్గినాయి కదా, చూశారు కదా. దానిలోకి మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటన వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా ఎట్లా ఫ్రై అయిందో. ఫ్రై అయిన తర్వాత నేను పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. నేను ఒకసారి అవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత అందులో నేను మటన్ మసాలా కొంచెం వేస్తున్నానండి. మటన్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, వేసేసి ఒకసారి కలిపేసుకుందామండి. దాన్ని కూడా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూసారు కదా మూత పెట్టుకున్న తర్వాత ఎట్లా అయిపోయిందో. ఇలా మన విజిల్ కూడా అయిపోయిందండి. మటను చూద్దాం ఒకసారి ఎట్లా ఉడికిందో. చూసారు కదా మటన్ వాటర్ మొత్తం అయిపోయినాయి. మటన్ మంచిగా ఉడికిపోయిందండి మనకి. ఈ మనం ఈ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఈ కీమాలోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. చూసారు కదా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి కలిపేసుకుందామండి మొత్తాన్ని మిక్స్ అయ్యేటట్టుగా. చూసారు కదా అలా మిక్స్ అయిపోయింది. నేను దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే తీసుకున్నానండి. బియ్యాన్ని వేసేసి ఒక్కసారి మంచిగా కింద నుంచి పై వరకు కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత మీ రైస్కి ఎంత వాటర్ పడతాయో దాని ప్రకారం వాటర్ పోసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి మంచిగా. దానిలోకి నేను బిర్యానీ మసాలా వేసానండి. అందులో మనం తీసుకున్న కస్తూరి మేతి ఉంది కదా, కస్తూరి మేతి కూడా వేసినానండి. వేసేసి ఒక్కసారి కలిపేసుకుందామండి. అట్లా కలిపేసేసుకుని మనకి రైస్ ఉడకడానికి ఎంతవరకు అయితే విజిల్ పెట్టుకోవాలో అంతవరకు మీరు విజిల్ పెట్టేసుకోండి. మాకైతే 3 విజిల్ అయితే సరిపోయింది. అయిపోయిందండి, 3 విజిల్ వచ్చినాయి. ఇప్పుడు మన బిర్యానీ ఎలా రెడీ అయిందో ఒకసారి చూద్దాము. ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదండి మన బిర్యానీ రెడీ అయిపోయింది. దానిలోకి నేను ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేస్తున్నానండి.
కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడం అండి, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా మన బిర్యానీ ఎలా ఉందో. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.